నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ హైత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొన్న కారు, 3 మృతి. డీబీఎం విధానంలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు సర్కార్ సిద్ధం. అభయారణ్యం షరతులు పాటిస్తామన్న మంత్రి ఉత్తమ్. యూరియా కొరతపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ. ఏప్రిల్, మే కేటాయింపులను పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని విజ్ఞప్తి. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ మండిపాటు. చట్టం ముందు అందరూ సమానమేనన్న మంత్రి శ్రీధర్ బాబు. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు తక్కువగా ఖర్చు పెడతానన్న మస్క్. ఇక నుంచి వ్యాపారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని వెల్లడి. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఇన్లెట్ వైపు నుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ డీబీఎం విధానంలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఎల్బీసీ చివరి 50 మీటర్ల డేంజర్ జోన్లో ముందుకెళ్లడం కష్టమని, ఇక డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం తప్ప మరో మార్గం లేదని ఇటీవల నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగానే ముందుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లకు స్పష్టం చేశారు. అభయారణ్యమైనందున 55 డెసిబెల్స్ కు మించి శబ్దం రావద్దనే షరతు ఉంది. ఆ షరతుకు లోబడి పనులు చేసేలా చూడాలని నిర్ణయించారు. ఓవైపు పనులు కొనసాగిస్తూనే మరోవైపు జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అరణ్య ప్రాంతంలో భూ ఉపరితలంపై వెళ్లే అవకాశం లేనందున హెలికాప్టర్ సహాయంతో లైడర్ తరహా సర్వే పరీక్షలు చేయాలని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. పరీక్షలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రేపటిలోగా ఇవ్వాలని ఎల్ఎన్టీ, అఫ్కాన్స్, నవయుగ సంస్థలకు తెలిపారు. పరీక్షలను సిడబ్ల్యూపీఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్ సంస్థలు పర్యవేక్షించి విశ్లేషించనున్నాయి. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం, అంతర్రాష్ట్ర అంశాలపై కూడా అధికారులు, ఇంజనీర్లతో మంత్రి సమీక్షించారు. 148 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మించవచ్చని ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ చెప్పినట్లు తెలిసిందే. దీనికి సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి నివేదించాలని మంత్రి ఉత్తమ్ ఆయనకు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో పూడికతీత అంశంపై కూడా మంత్రి సమీక్షించారు. కడెం, మిడ్ మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో పూడికతీతకు ఆయా సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని, ఎస్ఆర్ఎస్పీ, జూరాల, నాగార్జున సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని ఇంజనీర్లు తెలిపారు. తెలంగాణలో యూరియా కొరత రైతులను ఆందోళన కలిగిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఏప్రిల్, మే నెలలకు కేంద్రం కేటాయించిన యూరియాను పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ వానాకాలానికి రాష్ట్రానికి కేంద్రం 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది. దీనిలో ఏప్రిల్కు 1,70,000, మే నెలకు 1,60,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. సరఫరాలో తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు. ఏప్రిల్లో కేవలం 1,20,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని తెలిపారు. మే నెలలో ఇప్పటి వరకు 52,000 మెట్రిక్ టన్నులు మాత్రమే చేరుకున్నాయని తెలిపారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేటాయింపులకు అనుగుణంగా యూరియాను తక్షణమే పంపించాలని ఆయన కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి 4 నుంచి 5 లక్షల టన్నుల యూరియాను ముందుగానే నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.
రాష్ట్రంలో ఏడాదిలోపు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమతాలన్నింటికీ సరిహద్దులతో కూడిన మ్యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా సర్వేయర్ల సంఖ్యను పెంచడానికి కసరత్తు కొనసాగుతోంది. ఏటా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి భూములకు చెందిన వివరాలను ప్రింటు తీసి రికార్డులను భద్రపరచడం ద్వారా ట్యాంపరింగ్ జరగకుండా చూడాలని సర్కార్ యోచిస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో భూభారతి చట్టం అమల్లోకొచ్చినప్పటికీ ధరణి సమస్యలతో పాటు ఇతర భూ వివాదాల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 28 మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న సర్కార్ జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు ప్రారంభించనుంది. భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు పైసా ఖర్చు లేకుండా అక్కడికక్కడే భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది. 5 లక్షలలోపు విలువ కలిగిన భూములకు చెందిన సమస్యల్ని ఆర్డీఓ స్థాయిలో, అంతకు మించి విలువ కలిగిన భూ సమస్యల్ని కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేందుకు భూభారతి చట్టం వెసులుబాటు కల్పించింది. భూమి తమ ఆధీనంలో ఉన్నప్పటికీ రికార్డుల్లో పేర్లు లేకపోవడం, పట్టాదారు పాసు పుస్తకాలు రాకపోవడం, నిషేధిత జాబితాలో ప్రైవేటు భూములు ఉండడం వంటి సమస్యలకు సైతం భూభారతి చట్టం పరిష్కారం చూపిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గత 5 ఏళ్లలో కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో ధరణి పోర్టల్లో సవరణలు చేసిన భూములకు సంబంధించి కోర్టులో వివాదముండగా తీర్పు వెలువడిన తరువాత ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనుంది. ఆన్లైన్ ద్వారా వచ్చి పెండింగ్లో ఉన్న 9.24 లక్షల సాదా బైనామాల దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హమైన వాటిని పరిష్కరించే దిశలో ప్రభుత్వం ముందుకు పోతోంది. ధరణిలో కేవలం కొనుగోలు, వారసత్వం, కోర్టు తీర్పుల ద్వారా మాత్రమే భూములు మ్యూటేషన్ చేసేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా మొత్తం 18 రకాలుగా భూమి మ్యూటేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కమతాలన్నింటికీ అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా సర్వే చేసి మ్యాప్తో పాటు సరిహద్దులతో కూడిన భూదార్ నెంబర్ల కేటాయింపునకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఒక్కో రైతుకు చెందిన భూముల వివరాలతో కూడిన భూదార్ కార్డులిచ్చేందుకు యోచిస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణకు 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఏడాదిలోపు సర్వే పూర్తయి భూదార్ నెంబర్ల కేటాయింపు, భూ ప్రక్షాళన జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కాగితాలపై రాసే విధానానికి సర్కార్ స్వస్తి చెప్పనుంది. మార్పులు, చేర్పులు జరిగి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏటా డిసెంబర్ 31న అర్ధరాత్రి భూములకు చెందిన వివరాల్ని ప్రింటు తీసి రికార్డుల్లో భద్రపరచనున్నారు. జూన్ 2 నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ తీసుకురానున్న ప్రభుత్వం నెలాఖరులోపు అర్హులైన వారి నియామకం చేపట్టనుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం పర్యటన చరిత్రాత్మకం కావాలని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఈ నెల 23న సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారిపోతాయని అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో పర్యటన విజయవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనకు కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆ ఏరియా, ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా, బీదర్, జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారుతుంది. ఆ దిశగా మన కృషి ఉన్నది. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతా సక్రమదారులు తీసుకొచ్చాము. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అవుతున్నది. విజయవంతంగా ఈ సభల్ని కానీ, ముఖ్యమంత్రి గారి పర్యటన కానీ విజయవంతంగా మనం నిర్వహించవచ్చు అనే సంపూర్ణమైన విశ్వాసం నాకు. భూభారతి చట్టం అమలుతో సాదా బైనామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సుల్లో మంత్రి పాల్గొన్నారు. హెలికాప్టర్లో హుస్నాబాద్ చేరుకున్న మంత్రి పొంగులేటి ఆగస్టు 15 లోపు జటిలమైన భూ సమస్యలు పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సైదాపూర్ మండలంలో ఘన్పూర్లోని సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ నెల 27 లోపు 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని వివరించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని రెవెన్యూ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. గ్రామాల్లో వీఆర్ఓ, వీఆర్ఏల నియామకంతో రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి వివరించారు.
రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరా, గుడుంబా తయారీ, సరఫరా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అక్రమార్కుల ఆట కట్టించినట్లయితే మద్యం విక్రయాలు పెరిగి ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు. జనవరి 25 నుంచి ఏప్రిల్ వరకు 4 నెలల్లో క్రైమ్ రేటింగ్, రెవెన్యూ వ్యవహారాలపై కమిషనర్, డైరెక్టర్లు సమీక్షించారు. రాబోయే వర్షాకాలంలో ఎక్సైజ్ శాఖ మొక్కలు నాటే కార్యక్రమంలో నిర్దేశించిన 25 లక్షలు నాటి ఈత మొక్కలను నాటాలని కమిషనర్ ఆదేశించారు. మంత్రులు కూడా మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తారన్న కమిషనర్ అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్తో పాటు మిథనాల్ వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని, కామారెడ్డిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆల్ఫాజోలం, మిథనాల్, కల్తీ మద్యం, ఎన్డీపీఎల్, లిక్కర్పై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. త్వరలో ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని రాజకీయ కక్షగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు. కాళేశ్వరం ఆనకట్ట లోపాలపై విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు నోటీసులు పంపింది. పోస్టుతో పాటు ప్రత్యేకంగా మనుషులను వారి చిరునామాలకు పంపి నోటీసులు ఇచ్చి రావాలని వెల్లడించింది. మరోవైపు చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి శ్రీధర్ బాబు నోటీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ఆనకట్టపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులిచ్చింది. పోస్టుతో పాటు ప్రత్యేకంగా నేతల చిరునామాలకు చేరవేసేలా ప్రత్యేకంగా మనుషులను పంపారు. ఒకవేళ నోటీసులు తీసుకోకపోతే ద్వారానికి అంటించి ఫోటో తీసుకుని రావాలని వారికి సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్దేశిత తేదీల్లో బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. నోటీసుతో పాటు కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ప్రతిని సైతం జతపరిచినట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇచ్చినవి కాళేశ్వరం నోటీసులు కాదని, కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కు నోటీసులు పూర్తిగా రాజకీయ కక్షపూరిత చర్యగా పేర్కొన్నారు. పాలన చేతకాని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. గులాబీ దళపతిపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ సమాజం నమ్మబోదని వెల్లడించారు. నోటీసుల్లో ఏముందో తెలిసాక స్పందిస్తానని మరో సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. మరోవైపు కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని పెద్దపల్లి ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన చిట్ చాట్ లో వెల్లడించారు. కాళేశ్వరంపై గత ప్రభుత్వం తనపై పెట్టిన కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. నేను కూడా మొన్న కోర్టుకు పోయాను. కాళేశ్వరం సంబంధించి పబ్లిక్ హియరింగ్ అక్రమంగా నా మీద కేసు పెట్టి 8 సంవత్సరాలు నడిచింది. మేము కూడా కోర్టుకు 4-5 సార్లు పోయినాం, హాజరైనాం. నిన్నగాక మొన్న దాన్ని కొట్టేయడం జరిగింది. న్యాయం ఎప్పటికైనా కేసు చట్టాలను నమ్మడం. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ ప్రదర్శనతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కాంగ్రెస్ నేతలు పోటీ నినాదాలతో హోరెత్తించారు. అభివృద్ధిపై చర్చ కోసం ధర్మారం అంబేద్కర్ కూడలి వద్దకు రావాలని, బీఆర్ఎస్ నందిమేడారానికి రావాలని కాంగ్రెస్ నాయకులు సవాళ్లు విసురుకొని రోడ్డు మీదకు రావడంతో పోలీసులు ఇరు వర్గాలను నియంత్రించారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న డీసీఎంను బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారులోని 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన 3 యువకులు అదే గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాద ధాటికి కారు, డీసీఎంల ముందు భాగం పూర్తిగా నుజ్జయింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హయత్నగర్ పోలీసులు తెలిపారు.
నేనే బతకనే అంత స్పీడ్ కొట్టి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శివారు బొర్రెలగూడెం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ క్రమంలో లారీని మరో ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్దీకరించారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చి పితృదేవతలకు తర్పణాలు సమర్పించి ముక్తేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి శ్రీధర్ బాబు నవరత్నమాల హారతి మహోత్సవంలో పాల్గొని దివ్య దర్శనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి సృజన, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి ముక్తేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సో ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ మనం అరేంజ్ చేసాం. మెడికల్ క్యాంప్ ఉంది, దట్ ఈస్ ఫ్రమ్ డిఎంహెచ్ఓ సైడ్ ఉంది, ఒకటి ఆర్టీసీ సైడ్ నుంచి కూడా ఉంది. సిమిలర్లీ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా మనం వేరే చోట్ల పెట్టాం. షటల్ బస్ సర్వీస్, ఫ్రీ షటల్ బస్ సర్వీస్ కూడా మనం పెట్టాం. ఇక్కడ నుంచి ఘాట్ వరకు ఫ్రీగా భక్తులు వెళ్ళొచ్చు. పొట్టకూటి కోసం మోటార్ మరమ్మతుల పనికి వెళ్లి కామారెడ్డి జిల్లాలో విద్యుదాఘాతంతో 2 కూలీలు మృతి చెందారు. పిట్లం మండలం కంబాపూర్కు చెందిన ఎర్ర హన్మయ్య, రాములు అనే అదే గ్రామంలోని ఓ రైతు వద్దకు బోరుబావి నుంచి మోటార్ తీసేందుకు పనికి వెళ్లారు. పైపులను బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయిన 2 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన కూలీల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని బంధువులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు తక్కువగా ఖర్చు పెడతానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఖతార్లో జరిగిన ఓ ఆర్థిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన రాజకీయ ప్రచారాల కోసం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఇక నుంచి వ్యాపారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారని వెల్లడించారు. వచ్చే ఏడాది అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్న వేళ మస్క్ ప్రకటన రిపబ్లికన్ పార్టీ నేతలకు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్నకు మద్దతుగా నిలిచారు. ఆయన గెలుపు కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీ ద్వారా దాదాపు $250 మిలియన్ ఖర్చు పెట్టారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక డోజ్ అనే కొత్త విభాగాన్ని సృష్టించి దానికి ఎలాన్ మస్క్ను అధిపతిగా నియమించారు. ఫెడరల్ ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ఉద్దేశంతో మస్క్ తీసుకున్న పలు నిర్ణయాలపై అమెరికన్ పౌరుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అక్రమంగా గుర్తింపు పత్రాలు పొంది హైదరాబాద్లో ఉంటున్న 4 రోహింగ్యాలను పోలీసులు అరెస్టు చేశారు. మీ సేవా సెంటర్ నిర్వాహకుల అండతో నిందితుల పాన్ కార్డ్, ఆధార్, ఓటర్ గుర్తింపు, బ్యాంక్ ఖాతా, గ్యాస్ కనెక్షన్, ఎల్ఐసి పాలసీలు సహా అన్ని రకాల పత్రాలు పొందినట్లు గుర్తించారు. పెద్దంబర్పేటలో నివాసం ఉంటున్న ఈ రోహింగ్యాలు వారి పిల్లలకు సైతం స్థానిక ధృవపత్రాలు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో ఒకరు హఫీజ్ బాబానగర్ ఉమర్ కాలనీలోని జామియా సరియా మదరసాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. 2011లో మయన్మార్ నుంచి అన్నదమ్ములు మహమ్మద్ అర్మాన్, మహమ్మద్ హైరుల్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించారు. మొదట బాలాపూర్లోని శరణార్థుల క్యాంపులో ఆశ్రయం పొంది వీరికి 2014లో మరో రోహింగ్యా మహమ్మద్ హారిస్ పరిచయమయ్యాడు. హారిస్ సహాయంతో రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన ఓ మీసేవా సెంటర్ నిర్వాహకుడి ద్వారా మహమ్మద్ అర్మాన్ ఆధార్ కార్డు సంపాదించాడు. ఆధార్ కార్డు తన వివాహ ధృవీకరణను చూపించి తన భార్య ముస్తఖీమాకు సైతం ఆధార్ కార్డు పొందాడు. 2016లో దేశంలోకి అక్రమంగా చొరబడి మంచాల మండలం ఆగపల్లి ఉల్ ఉలా మదర్సాలో పనిచేసి అయాజ్, షోయబ్ మాలిక్లతో పరిచయం పెంచుకున్నారు. వీరి సాయంతో
హైరుల్ సైతం ఆధార్ కార్డు సంపాదించాడు. ఈ నలుగురు క్రమంగా పెద్దంబర్పేటకు మకాం మార్చారు. అర్మాన్, ముస్తకీమాకు 4 పిల్లలు జన్మించగా వారికి సైతం ఆధార్ కార్డులు లభించాయి. ఆధార్ కార్డు సహా అన్ని రకాల గుర్తింపు పత్రాలతో పాటు బ్యాంక్ ఖాతాలు సైతం తెరిచి పక్కా ప్రణాళికతో అక్రమంగా నగరంలో జీవిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 28 రోజుల శిశువు మృతి తీవ్ర విషాదం నింపింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ బిడ్డ ఆలనా పాలనా చూడాల్సిన తండ్రే పసికందు చావుకు కారణమయ్యాడు. సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఆలకుట్ట శేఖర్, సుజాత దంపతులకు 28 రోజుల క్రితం పాప పుట్టింది. అప్పటి నుంచి శేఖర్ రోజూ తాగి వచ్చి భార్యను ఇంటికి పంపమని అడిగేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంచంపై నిద్రిస్తున్న చిన్నారిపై తండ్రి కూర్చోవడంతో పసికందు ఊపిరాడక మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలుగు సినిమా రంగంలో నాటికి నేటికి వన్నె తరగని గొప్ప పౌరాణిక చిత్రం మాయాబజార్. కేవీ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రిల నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసింది. ఎంతో మంది దర్శకులు, నటీనటులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ 68 ఏళ్లు గడిచాయి. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా మే 28న మాయాబజార్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బలుసు రామారావు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో మాయాబజార్ ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించారు. ప్రముఖ దర్శక నిర్మాతలు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ఎన్టీఆర్ లిబరేచర్ కమిటీ చైర్మన్ టీజీ జనార్దన్తో పాటు పలువురు హాజరై నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాకైతే మళ్ళీ చూడాలని ఎంతగానో అనిపిస్తోంది. అలాంటి సినిమాని మనం తిరిగి మళ్ళీ ఇంకొకసారి బలుసు రామారావు గారి ద్వారా చూడగలుగుతున్నాము అని అంటే అదృష్టం చేసుకున్నారు. మనం అంతే, అందరం కలిపి మనం అదృష్టం చేసుకుని ఉండాలి. అలాంటి సమయం మనకి రేపు రాబోతోంది. 28వ తారీఖు నాడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజున మహాద్భుతం జరగబోతోంది. మాయాబజార్ సినిమా సమాజంలో విస్తృతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి సినిమా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా ఆనందించేటటువంటిది, నేర్చుకొని తెలుసుకునేటటువంటి సినిమా ఇది.